రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన వైవాహిక బంధంతో ఒకటయ్యారు. ఇన్నాళ్లు తమ లవ్ లైఫ్ని అత్యంత సీక్రెట్గా ఉంచిన ఈ ఇద్దరు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్యలో సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. 2 రోజులుగా ఉదయ్పూర్లో వివాహ వేడుకలు జరుగుతుండగా అత్యంత గోప్యంగా వాటిని నిర్వహించారు. ఎలాంటి ఫోటోలు లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఈరోజు పెళ్లి వేడుకలు పూర్తయిన తర్వాత విజయ్, రష్మిక ఇద్దరు తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. తన ప్రాణ స్నేహితురాలే ఇక నుంచి తన భార్య అని విజయ్ తన పోస్ట్లో రాసుకున్నారు. తను లేకుండా తన రోజు సంపూర్తిగా ఉండదని, అలాంటి రష్మికకు తన జీవితంలోకి స్వాగతం పలుకుతున్నట్లు విజయ్ ఎమోషనల్గా నోట్ రాస్తే, రష్మిక కూడా తన పోస్ట్లో తన భర్త విజయ్ దేవరకొండ గురించి రాసుకున్నారు. జీవితంలో ప్రశాంతత ఎలా ఉంటుందో పరిచయం చేసి, తను కన్న కలలను నిజం చేసుకునేలా ప్రోత్సహించి, జీవితంలో ఏదైనా సాధించగలనన్న ప్రోత్సాహాన్ని, నమ్మకాన్ని తనలో కలిగించిన విజయ్ను భర్తగా తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్లు రష్మిక తన పోస్ట్లో కోట్ చేశారు. మొత్తంగా రౌడీ బాయ్, నేషనల్ క్రష్ దాదాపు 8 ఏళ్ల తమ పరిచయాన్ని వివాహబంధంగా మార్చుకున్నారు. 2018లో గీతా గోవిందం సినిమాతో తొలిసారిగా వీరిద్దరూ కలిసి నటించగా, తర్వాత డియర్ కామ్రేడ్ చిత్రంలోనూ కలిసి యాక్ట్ చేశారు. ఇప్పుడు రాహుల్ సాంకృత్యాయన్ రణబలి సినిమాతో మళ్లీ కలిసి తెర మీద సందడి చేయనున్న తరుణంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం వారి అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది.